నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ చిద్గగన కౌముదీధారే. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు రచించిన సౌందర్యలహరి స్తోత్రకావ్యం మంత్రశాస్త్రం అయినటువంటి గ్రంథాన్ని చెప్పుకుంటున్నాం. సహృదయులు దేవీస్వరూపులైన సభా సదస్సు ఎదురుగా ఇది చెప్పుకోవడం ఒక భాగ్యం. విశేషించి 6 శ్లోకాలు చెప్పడం జరిగినది. 1వ శ్లోకం నుంచి 6 శ్లోకాలను ఒక విభాగంగా మనం చూస్తే దేవీ కృపామహిమ, ఆ కృపామహిమ 6 శ్లోకాల్లోనూ మనకు కనబడుతుంది. అమ్మవారి కృప ఎంత విశేషమైనదో చెప్తున్నారు. ఆ కృప లేకపోతే ఏదీ లేదు, కృప వల్లనే అన్ని లభ్యమవుతున్నాయి. అదే అమ్మవారి కృపయే సర్వస్వం అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ 6వ శ్లోకం ఒక్కసారి మననం చేసుకుంటే ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయోధనరథ తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడు అంటే మన్మథుడికి మరొక పేరు. అంటే దేహము శివుని చేత తగలబడిన తర్వాత ఆయన దేహాదుల అవసరం లేని ఒకానొక అస్తిత్వాన్ని అమ్మవారి కృప వల్ల పొందాడు ఆయన. అందుకే అనంగుడు. అటువంటి అనంగుడుకున్నటువంటి పరికరాలు సామగ్రి ఎలా ఉన్నాయంటే పుష్ప సంబంధమైనటువంటి చెరకు విల్లు ఆయన ఆయుధం. ఆ 2 బలహీనమైనవే. అదేవిధంగా వసంతుడు ఆయనకి సామంతుడు, ఆయనకు సేనాధ్యక్షుడిగా సహకరించే మిత్రుడు మలయ పవనుడు. ఇటువంటి పరివారాన్ని పట్టుకుని పైగా తుమ్మెదలతో ఏర్పడిన నారి, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప పరికరాలు ఏం కావు. వీటితో పట్టుకుని జగత్తునంతటి జయిస్తున్నాడు అంటే పైగా అంగము లేనివాడు అనంగుడు. జయించుతున్నాడు అంటే నీ కటాక్షముల నుంచి లభించిన ఒకానొక కృపా విశేషం చేత అన్నాడు. కామపి కృపాం అపాంగాత్ తే లబ్ధ్వా. అపాంగము అంటే కడకంటి చూపులు, అందులోంచి ఒకానొక కృపాలేశాన్ని పొందాడు అతను. కామపి అనిర్వచనీయమైన కృప అమ్మవారిది. అందుకే కామపి అంటే ఏదో ఒకానొక అని అర్థం. అనిర్వచనీయమైన కారుణ్యం పొందడం చేత ఇలా జరుగుతున్నది. అంటే మన్మథుడు అమ్మవారి అనుగ్రహం చేతనే వాటిని పొంది సాధించగలుగుతున్నాడు, జగత్తుని సాధించగలిగాడు, శివుణ్ణి కూడాను అమ్మవారి వైపు తిప్పగలిగాడు. ఇది మనం చెప్పుకున్న అంశం. ఇందులో మరొక్క విషయం గమనించవలసింది, అనంగుడు అంటే దేహంలో ఉన్న జీవుడు నిజానికి దేహం అవసరం లేకుండా ఉన్నవాడే, దేహానికి విలక్షణంగా ఉన్నవాడే. వాడి దగ్గర సామగ్రి కూడా ఇదే పరిశీలించండి. జీవుడు అంటే ప్రతి ఒక్కరు, వాళ్ళ దగ్గర ఉన్న సామగ్రి కూడా మనస్సు. 2వది పంచతన్మాత్రలనే సాయికములు, నాడీ మండలములనే తుమ్మెదలు, ప్రత్యేకించి ఊపిరి అనేటువంటి మలయ పవనం, యవ్వనమనే వసంతం. ఇవి కలిగినటువంటి జీవుడు చలామణ అవగలుగుతున్నాడు అంటే లోపల ఆత్మరూపిణైన అమ్మవారి యొక్క కృప వల్లని. ఇది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. భగవత్ కృప వల్లని ఇవి సాధ్యమవుతున్నాయి. తెలుసుకున్నప్పుడు మన శరీరాదుల కదలికలు కానీ, మన భావజాలం కానీ, బుద్ధి కానీ ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరి చిచ్చక్తి యొక్క కృప వల్లని అని గ్రహించగలగాలి. ఒక మన్మధుని గురించి చెప్తున్నట్టు భావించినప్పటికీ కూడాను మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక ఇత్యాదుల సహాయంతో మన అన్వయం కూడా చేసుకోవచ్చు. మొత్తానికి అమ్మవారి కృపా మహిమ అసమర్థుణ్ణి కూడా సమర్థుణ్ణి చేయగలదు.
పైగా గొప్ప పరికరములు కాకపోయినా వాటి చేత లోక వ్యవహారం నడిపించగలదు. ఆ కృప అంత గొప్పది అని వివరం చెప్తూ 6 శ్లోకముల కృపా వైభవం అయిన తర్వాత అమ్మవారి సాక్షాత్కార వైభవాన్ని చెప్తున్నారు. ఈ సాక్షాత్కారము అమ్మ రూపవర్ణన, విగ్రహ ధ్యానం అనుకోవచ్చు. భగవద్ధ్యానముల్లో విగ్రహ ధ్యానం చాలా ప్రధానం. పైగా ధ్యానం తొందరగా కుదిరేది విగ్రహం వల్లనే. ఆ మాటకొస్తే ఏ రూపం లేని భగవంతుడు మన ధ్యానం కోసమే రూప స్వీకారం చేశాడని భావించాలి. అందుకే భక్తానుగ్రహ విగ్రహం అనే మాట ఉన్నది. భక్తులను అనుగ్రహించడానికే ఈ విగ్రహం. అలా అమ్మవారు స్వీకరించిన అద్భుతమైన రూపాన్ని స్ఫురింపజేస్తున్న శ్లోకం చివరిగా చదువుకున్నాం. అర్థం విస్తారంగా ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. క్వణత్కాంచీదామా కరికల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణుమపి దధానా కరతలైః పురస్తాత్ ఆస్తాం నః పురమథితు రాహో పురుషికా. ఇందులో మొదటి 3 పాదములు కొంచెం సంస్కృత భాషతో తెలిసిన వాళ్ళందరికీ రూపవర్ణన తెలిసిపోతూ ఉంటుంది. క్వణత్ కాంచీదామ అంటే కాంచీదామం అంటే మలనూలు, మలనూలు దాల్చినది. ఎటువంటి మలనూలు అంటే క్వణత్, ధ్వనిస్తున్న మలనూలు అన్నారు. ఈ సరిగ్గా లలితా శాస్త్రంలో రణత్కింకిణి మేఖలా అనే నామం ఏదుందో అది ఇందులో స్ఫురిస్తున్నది. రణత్ అన్న ధ్వనిస్తున్నా అని అర్థం, కొణత్ అన్న ధ్వనించుతున్నా అని అర్థం. ధ్వనించుతున్న మలనూలు కలదిట. ఆ మాట చాలా విశేషం. పై కాంచి అనగానే కాంచీ క్షేత్రాన్ని స్ఫురింపజేస్తూ కాంచీపుర కామాక్షిని ఇందులో ఆయన ప్రత్యక్షం చేస్తున్నారు. పైగా ధ్వనిస్తున్న మలనూలు అని చెప్పడంలో విశేషం ఉన్నది. సాధారణంగా మలనూలు ఆభరణాలు వాటంతట ధ్వనించవు. ఆ ధరించిన వారు కదిలిస్తే ధ్వనిస్తాయి. కానీ అమ్మవారి యొక్క మలనూలు తనంత తాను ధ్వనిస్తున్నది ఇక్కడ. ఎందుకంటే కూర్చున్న తల్లిని కదా మనం ధ్యానిస్తున్నాం. అటువంటిప్పుడు ఎలా ధ్వనిస్తుంది? కూర్చున్నప్పుడు ధ్వనిస్తుందా అంటే అమ్మవారు ధరించిన ఆభరణములు అమ్మవారి యొక్క లీలా విభూతులే. అవి కూడా అవి జడ పదార్థములు కావు. ఎందుకంటే దేవతల స్వరూపం దాల్చినప్పుడు వాళ్ళు ఒక రూపం స్వీకరించి అక్కడ ఆభరణాలు కొనుక్కొచ్చి ధరించడం. ఆ స్వరూపంతో పాటే ఆభరణాలు కనబడుతుంటాయి. అంటే ఆ స్వరూపంలో భాగం ఆభరణములు వస్త్రములు కూడా. దేవతా స్వరూపం అంటే అనేది చైతన్య విగ్రహం. అది పాంచభౌతిక వికారాలతో కూడిన ప్రకృతి వికారాలతో కూడింది కాదు. అది చిన్మాత్ర విగ్రహం అంటారు. కేవలం చైతన్యంతో ప్రకాశిస్తున్నటువంటి విగ్రహం. అందులో ధరించిన ఆభరణములు కూడా చైతన్యములే, సహజ చైతన్యములే. పైగా దేవతాకారంలో ఆభరణములు వాటి ధ్వనులు మంత్రాలకు సంకేతం. సూక్ష్మ ధ్వనులు అవన్నీ కూడా. అది దివ్య మంత్రనాదములు ధ్వనింపజేస్తున్న రూపము అని చెప్పడం కోసం కొణత్ అనే శబ్దాన్ని వేశారు ఇక్కడ. ధ్వనిస్తున్న మలనూలు దాల్చిన తల్లి ఉత్తుంగ వక్షస్థలంతో ప్రకాశిస్తున్నది. అంటే జగత్ పోషకమైన మాతృత్వాన్ని ఇందులో స్ఫురింపజేస్తున్నారు. అమ్మ మాతృత్వం, జగన్మాతృత్వ స్ఫురణయే వక్షస్థల వర్ణన. పరిక్షీణా మధ్య సన్నని నడుము కలిగినది. అయితే సన్నని నడుము ఒక విధంగా శూన్యానికి సంకేతం. శూన్యం అంటే స్థూలాకృతి లేనిది అని అర్థం. అదేమిటంటే నాభ్యా ఆసీద్ అంతరిక్షం ఇత్యాది విరాట్ పురుష వర్ణంలో చూస్తున్నప్పుడు అటువంటి సన్నని అంటే స్థూలము కానిది అని అర్థం. పరిణత శరచంద్రవదన పరిపూర్ణమైనటువంటి శరత్కాల పూర్ణిమ నాటి చంద్రునితో పోలిన వదనం కలిగింది. అంటే సర్వకళలతో తేజరిల్లుతున్న వదనం. పైగా పూర్ణిమ అంటేనే సర్వకళలో కలిగిన చంద్రబింబం. 2 శరత్కాలం అంటే తేటదనం. ఆ తేటదనము పూర్ణత్వము రెండూ అమ్మ వదనంలో గోచరిస్తున్నాయి. పైగా చది ఆహ్లాదే అనే మాట ప్రకారంగా చంద్రుడంటే ఆహ్లాద స్వరూపుడు, ప్రసన్న స్వరూపుడు, అమృత స్వరూపుడు. అమ్మ ముఖంలో ఆ నిత్య ఆహ్లాద, నిత్య ప్రసన్నత, అమృతత్వ లక్షణములు ప్రకాశిస్తున్నాయని చెప్పడం కోసం చంద్రుడితో పోల్చారు. 2 తేటగా ఉంది, పూర్ణంగా ఉంది, సర్వకళలతో తేజరిల్లుతుంది. అటువంటి వదనంతో ఉన్న తల్లి 4 చేతుల్లో 4 విధములైన పరికరాలు దాల్చి ఉన్నది. ధనుర్ బాణాన్ పాశం శృణుమపి దధానా కరతలైః. ఇటువంటి రూపము దాల్చిన తల్లి. దీన్ని బట్టి ఇప్పటి వరకు రూపవర్ణం లేదు, ఇప్పుడు చూపించారు. త్వదన్య పాణిభ్యాం అనేటువంటి మాటలో అమ్మ నీ పాదములు చాలమ్మ అభయవర్ధములు ఇవ్వడానికి అనడంలో రూపాన్ని స్ఫురింపజేశారు తప్ప సాక్షాత్కరింపజేయలేదు. ఈ శ్లోకంలో సాక్షాత్కరింపజేశారు సంపూర్ణంగా. అంటే అమ్మవారు ఒక ధ్యాన శ్లోకం లభించింది అని భావించవచ్చు. మొత్తం సౌందర్య లహరికి అధిదేవత ఎవరో ఇక్కడ తెలియబడుతున్నది. ఇక్కడ ఎందుకంటే అమ్మవారు ఒకరైనా మంత్రం బట్టి మూర్తులు మారుతూ ఉంటాయి. కాళీ స్తోత్రం అయితే కాళీ రూపం ధ్యానించాలి, దుర్గా స్తోత్రం అయితే దుర్గాదేవి రూపం, సరస్వతి స్తోత్రం అయితే శారదాంబ రూపం, అదేవిధంగా లక్ష్మీ స్తోత్రానికి లక్ష్మీ రూపం. ఇలాగా ఆయా స్తోత్ర లక్షణం బట్టి ఆ దేవతా రూపం ఉంటుంది. మరి సౌందర్యలహరి దేవత ఎవరు అంటే ఇదిగో ఈ తల్లే సౌందర్యలహరి దేవత, త్రిపుర సుందరి దేవి యొక్క స్వరూపం.
ఇందులో లలితా సహస్రనామాలు ఎన్ని చెప్పబడ్డాయి అంటే, ముందుగా రణత్కింకిడి మేఖలా చెప్పుకున్నాం. అలాగే పరీక్షీణా మధ్య దగ్గర శాతోదరి శాంతిమతి అని శాతోదరి నామం ఉన్నది. పరిణత శరశ్చంద్ర వదన దగ్గర శరశ్చంద్ర నిభానన అనే మాట ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి లలితా సహస్రనామాలను స్ఫురింపజేస్తున్నటువంటి శ్లోకం చివరి వాక్యం అత్యంత ముఖ్యమని అనుకున్నాం. పురస్తాత్ ఆస్తాం నహ అంటే, పురస్తాత్ అంటే మా ముందు, నహ అంటే మా యొక్క, పురస్తాత్ ముందు అంటే ఉపాసించేవాడి యొక్క ఎదుట అని అర్థం. పురస్తాత్ ఆస్తాం ఉండుగాక, నా ఎదుట ఉండుగాక. అమ్మ ఈ రూపం నాకు ఎప్పుడు నా ఎదుట ఉండుగాక అంటే, అమ్మవారు మనకు అభిముఖంగా ఉన్నట్లు భావన చేయాలి ధ్యానంలో. అలా అభిముఖంగా ఉన్నట్లుగా భావన చేస్తూ నా ఇందు దయ ఉంచి అమ్మ నా ఎదుట సాక్షాత్కరించుగాక, సాక్షాత్కరించి ఎల్లవేళలో ఉండుగాక. అది పురస్తాత్ ఆస్తాం నహ, మంచి మాట. అయితే ఈ రూపం ధరించిన తల్లి నిజానికి ఎవరయ్యా అంటే, ఒక్క మాటలో అమ్మ స్వరూపాన్ని చెప్తున్నారు. పురమథితు అహో పురుషిక, కలిపితే పురమథితు రాహో పురుషిక. పురమథితు అంటే త్రిపురాలని మథనం చేసినవాడు, అంటే నశింపజేసిన వాడైన శివుడు, త్రిపురాసుర సంహారకుని యొక్క అన్నారు. ఇక్కడ సౌందర్యలహరిలో మీరు అనేక చోట్ల పరిశీలిస్తే ఈ పురమథితు ఇత్యాది మాటలే కనబడుతున్నాయి. త్రిపురాసుర సంహారం చేసిన మూర్తిని ఎక్కువ స్ఫురింపజేస్తుంటాడు. ఇందులో ఒక రహస్యం ఉన్నది. తాను స్తుతిస్తున్న త్రిపుర సుందరిని. ఆ త్రిపుర సుందరి ఎవరు? త్రిపురాసుర సంహారకుని యొక్క శక్తి. అంటే త్రిపుర సుందరి తత్వానికి త్రిపురాసుర సంహారకుని మాటకి ఏదో అనుబంధం ఉన్నది. అయితే సౌందర్యలహరి ఛందస్సు ప్రకారంగా సాహిత్య దృష్టితో చూస్తే శిఖరిణి అనబడే వృత్తంలో రచింపబడింది మొత్తం ప్రతి శ్లోకం కూడా. 100 శ్లోకాలు శిఖరిణి అనే ఛందస్సులు ఉంటాయి. శివానంద లహరి ప్రారంభం నుంచి కొన్ని శ్లోకాలు శిఖరిణి ఉన్నా తర్వాత ఛందస్సులు మారుస్తాడు ఆయన. కొన్ని చోట్ల శార్దూలాలు, మత్తేభాలు ఇత్యాదులు, వసంత తిలకం ఇవన్నీ చూపించారు. కానీ సౌందర్యలహరి మాత్రం ఒకటే వృత్తం శిఖరిణి. అటు శివానంద లహరికి కానీ ఇటు సౌందర్యలహరికి కానీ పూర్వమే అత్యంత ప్రాచీన కాలంలో ఒక మహానుభావుడు, ఒక గంధర్వుడు శిఖరిణి ఛందస్సులో శివునిపై స్తోత్రం చేశాడు. స్తోత్రాల్లో ఆది స్తోత్రం అనొచ్చు. అనేక మంది మహాత్ములకు కూడా ప్రేరణ అది. శిఖరిణి ఛందస్సులను 32 శ్లోకాలు ఆయన రచించాడు. ఆయన పేరు పుష్పదంతులు వారు. మహిమ్న స్తుతి అని రచించారు. ఆయన శ్లోకాలు చదివితే వాటి ప్రభావం వీటి మీద ఉంది అని తెలుస్తుంది. ఆయన అనేక చోట్ల త్రిపురహర అనే శబ్దము ప్రయోగిస్తాడు. సరిగ్గా అదే విధంగా ఈయన కూడా త్రిపురాసుర సంహారాన్ని స్ఫురింపజేస్తున్నారు. అయితే అందులో శ్రీ విద్యాబ్రహ్మముల జోలు మనం వెళ్ళము మహిమ్న స్థితిలో. ఇది శ్రీ విద్యా సంబంధమైన శాస్త్రం గనక ఇక్కడ త్రిపురాసుర సంహారక విషయంలో ఏదో రహస్యం ఉంది. మరొక శ్లోకంలో వచ్చినప్పుడు ఇది వివరించుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఒక రహస్యం ఉందన్న మాట మాత్రం సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఆ త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క అహో పురుషిక. అహో అంటే అహంతారూపమైన, పురుషిక అంటే పౌరుష స్వరూపము అని అర్థం. అహం పురుషిక ఈ మాటలు అహంతారూపమైన. అహంత అంటే నేను అనే స్ఫురణ. ఇది అహంకారం అంటే అర్థం పొగరు మొత్తం అర్థం కాదండి. లోకంలో వాడికి అంత అహంకారం అండి అంటే అది వ్యవహారంలో ఏదో అంటాం. కానీ ప్రతివాడికి అహంకారం ఉంది లేదా అండి? అహంకారం అంటే ఏమిటో లేదు, నేను అనే స్ఫురణ పేరు అహంకారం. ప్రతివాడికి ఏది మాట్లాడాలన్నా ముందు దానితోనే మొదలవుతుంది. మీరేం చేస్తుంటారండి అంటే నేను అని ప్రారంభిస్తాడు, తర్వాత ఏం చేస్తున్నాడో చెప్తాడు, స్థితి తర్వాత చెప్తాడు. కానీ తాను నేననే స్ఫురణ మాత్రాలు ఉంటుంది కదా, ఆ నేననే స్ఫురణ మాత్రం తీసుకోవాలి. ఏ పని చేసినా నేననే స్ఫురణతోనే ప్రారంభించి చేస్తాం. నేను ఇక్కడికి వస్తున్నాను, నేను ఇది చేస్తాను, నేను ఇలా ఆలోచించాను అంటే ప్రతిదానికి ముందున్నది ఏది? నేనుంది, తర్వాత మిగిలినవన్నీ వచ్చాయి. కనుక ముందు నేననేది ఉంటేనే క్రియాకలాపాలు వ్యవహారాలు నడుస్తున్నాయి. కనుక మొట్టమొదట ప్రకటింపబడేటువంటి చైతన్యం యొక్క స్ఫురణ అహం రూపంలో వస్తుంది. కనుక చైతన్యం యొక్క ప్రథమ స్ఫురణ అహం రూపం. చైతన్యం అంటే ఎవడు? పరమేశ్వరుడు, విశ్వవ్యాపకమైన ఈశ్వరుడు. ఆయన పెట్టుకున్న పని ఇంకెవరు చేయలేరు. అదేమిటంటే సృష్టి, స్థితి, లయ, ఆదులు, పంచకృత్యాలు చేస్తాడు. ఇవి చేసేటప్పుడు ముందు నేను అని ఆయన అనుకుంటాడు. ఆయన అనుకున్నాడంటే నేను అనుకోవాలంటే ముందు అనుకోగలిగిన శక్తి ఉండాలి కదా. అలాగే పరమేశ్వరుడు యొక్క ప్రథమాభివ్యక్తి లేదా ప్రథమ అభివ్యక్తి, ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆర్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్, పరమేశ్వరుడు యొక్క మొదటి అభివ్యక్తి అహం. ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నాడు ఈశ్వరుడు. దీనికి వేదంలో ఉన్న మాట ఏకః అహం శ్యాం, ఏకః అహం బహుశ్యాం. ఒక్క నేను ఎన్నో అవుతాను అన్నాడు. ఎన్నో అవుతానంటే ప్రపంచం ఇన్నిటిగా కనబడుతుంది ఒకే ఈశ్వరుడు. ఎన్నో అవుతాను
ఆ ఎన్నో అవుతాను అనడానికి కారణం ఆయన అహం అనుకోవడం వల్ల. అహం అనే స్ఫురణతో యొక్క నేను ఎన్నో అవుతానని క్రియ చేశాడు ఆయన. కానీ ఈశ్వర సంకల్ప శక్తి మొట్టమొదటిగా నేను అని వ్యక్తమై తర్వాత ఈ విశ్వరచన చేస్తాను అని చేశాడు. ఇంత కానీ విశ్వరచన చేయడానికి ముందు ఆయన నుంచి వ్యక్తమైన శక్తి యొక్క స్వరూపం ఏమిటి? అహంకారం. అహంకారంతోనే ఆయన తనదైన పౌరుషాన్ని, పౌరుషము అన్నా కూడాను లోక వ్యవహారంలో పౌరుషం వేరు. నన్నంత మాట అంటావా అని పౌరుషం కాదు అది. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. పురుషుడంటే ఆయనకంటే పురుషుడు ఎవరుంటారండి? పురుషుడంటే పరమ పురుషుడు, పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడైన పురుషుడు ఆయన. ఆ పురుషుడు అహం అనుకుని విశ్వాన్ని చేస్తున్నాడు. అహం అనుకునేటువంటి అహంతా భావన రూపమైనటువంటి ఏ పురుషకారం ఉన్నదో అది ఒక రూపం ధరిస్తే అదే అమ్మవారు. ఇది చక్కగా భావన చేసి చెప్పారు. కానీ కామాక్షి అంటే ఎవరయ్యా అంటే పరమాత్మ యొక్క అహం రూపమైనటువంటి స్ఫురణ శక్తియే, సంకల్ప శక్తియే. కనుక మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? అహం రూపమైన ఈశ్వరుని శక్తిని ఆరాధిస్తున్నాం. కానీ ఏకా అహం బహుశ్యాం అన్నప్పుడు అనేకానికి ఏకానికి మధ్యలో అహం ఉంది. ఏకం అహం అనుకోకపోతే అనేకం లేదు. మనమున్నది అనేకంలో, తెలుసుకోవలసింది ఏకం. కానీ అనేకానికి ఏకానికి మధ్య ఉన్న అహంకారాన్ని ఉపాసన చేస్తే ఆ ఏకమైన ఈశ్వరతత్వంతో ఐక్యం కాగలం. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం. అందుకే పరమేశ్వరుని యొక్క, ఇక్కడ పరమేశ్వరుడే పరమ పురుషుడు, ఆయన యొక్క అహంభావన రూపమైన పురుషకార స్వరూపిణి అయిన తల్లి అని భావన చేశారు. పురమతిథు అని పెట్టడంలో ఒక పెద్ద రహస్యం ఉంది. అది తర్వాత శ్లోకాల్లో చెప్పుకుందాం అనుకున్నాం, ఎందుకంటే అది తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ వరకు గమనించవలసింది పరమేశ్వరుని యొక్క అహంతా భావన రూపమైన పురుషకార స్వరూపము, ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తియే అమ్మ జగన్మాత, అంటే ఈశ్వరునికి అభిన్నురాలు. సమయాచారం అనే మాట ప్రస్తావన చేసుకున్నాం. ప్రతి శ్లోకంలో అమ్మని వర్ణించిన ప్రతిసారి అయ్యవారి స్మరణ జరుగుతూనే ఉంది. అదే సమయాచారం. అలా చెప్పినప్పుడు అమ్మవారికి ఇష్టం. అందుకే వశిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ మధ్య మధ్యలో కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర మహాకామేశ మహిషి అలా అంటూ ఉంటారు. అంటూ ఉంటే ఆవిడికి ఇష్టం. శివప్రియా శివపరా అంటే ఆహా సంతోషిస్తుంది. అలా ఆయన స్ఫురింపజేస్తూ ఉండాలండి ఇక్కడ. పైగా రెండవది, అమ్మని ఆరాధిస్తున్న ప్రతిసారి అయ్య గుర్తు రావాలి. ఉపాసనకు ఉండవలసినది సమయాచారం అంటే ఇది. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, చిచ్చక్తి స్త్రీ కాదు పురుషుడు కాదు, కానీ నువ్వు స్త్రీగాను పురుషుడుగాను ధ్యానించవచ్చు. అయితే స్త్రీగా భావించినప్పుడు మాత్రం మాతృభావనే ఉండాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మరి ఏ ఇతరమైనటువంటి ధర్మవిరుద్ధ భావనలు వచ్చినా అది సాధన పతన హేతు అవుతుంది. అమ్మవారిని మనం చూసేటప్పుడు ఆ అపార సౌందర్యాన్ని మాతృభావంతో చూసి నమస్కరించగలిగేటంత ఉదాత్తమైన సంస్కారం కలగాలి ఇక్కడ. ఎందుకంటే మహాత్రిపుర సుందరి, ఆ తల్లిని మాతృభావంతో నమస్కరించాలి. అందుకే మీరు మొత్తం సౌందర్యలహరి పరిశీలించండి, 2 రకాల సంబోధనలు ఉంటాయి. పురమతిథు ఇత్యాది మాటల్లో శివుని యొక్క పత్ని అంటే శివుడు జగత్తుకి తండ్రి, ఆమె తల్లి అని మాతృభావన స్ఫురిస్తుంది. రెండవది హిమగిరిసుతే, హిమగిరి దుహితే, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు హిమవత్పర్వత రాజపుత్రి అంటే పుత్రిగా భావం కనిపిస్తుంది. పుత్రికా భావం అంటే బాల ఇత్యాది భావాలతో అమ్మను చూసినప్పుడు పుత్రికా రూపమైన వాత్సల్యం ఉత్కృష్టమే. మాతృభావంతో అమ్మని తలంచుకున్న ప్రతిసారి అయ్యవారు స్ఫురిస్తూ ఉభయుల్ని కలిపి ఆరాధించడం, ఈ 2 జీవుణ్ణి ఉత్తమమైన ముక్తికి హేతువులుగా తీసుకెళ్తాయి. అంతేగాని కేవలం ఒక శక్తి, ఒక సౌందర్యం అనే భావనతో చేస్తే అది క్రమంగా పతన హేతువు కూడా అవుతుంది. అందుకే మాతృభావన ప్రధానం, ఆ పుత్రికాభావం ఒకటి. ఈ 2 ఉత్కృష్ట భావనలు అని చెప్పారు. అయితే పుత్రికాభావం అన్నప్పుడు బాలాది భావనలు వస్తాయి. అందుకే హిమగిరిస్తే చెప్తున్నారు, అంత ఉదాత్త భావనతో సౌందర్యలహరి రచింపబడింది. ఎందుకంటే కొన్ని శ్లోకాలకి డిక్షనరీ మీనింగ్లు తీసేసుకుంటే ఏమిటి ఇలా ఉన్నాయి భావాలని కళ్ళు చిట్లిస్తూ ఉంటారు. వాటికి ఉదాత్త భావాలు ఉన్నాయి. కనుక అమ్మవారి ఉపాసన మాతృభావనతో చేసినప్పుడే ఉత్కృష్ట స్థితిని మనం పొందగలము అని శాక్తేయ సంప్రదాయం మనకు చెప్తున్న అంశం. అందుకే స్త్రీ పట్ల అటువంటి గౌరవ భావం కలిగినటువంటి వాడు మాత్రమే శక్తి ఉపాసనకు అర్హుడు. శక్తి ఉపాసనలో ఉన్నటువంటి వారికి కాముక దృష్టి నిగ్రహింపబడాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే శక్తి ఉపాసనలో ఒక నియమం చెప్తారు శాక్తేయంలో, ఏ స్త్రీని చూసినా ముందు పాదాలు చూసి ధ్యానించి ఆ మాతృభావం తెచ్చుకుని మాట్లాడాలట. ఇవన్నీ మనస్సును సంస్కరించుకోవడం. కొందరు ఎలా తోస్తే అలా బతుకుతుంటారు. ఇది కూడా కొంచెం తెలుసుకోవాల్సిన ఇష్టం. ముఖ్యంగా పిల్లలు వాళ్ళు కూడా
నా ఇష్టం అంటారు. నా ఇష్టానుసారం బ్రతికితే వాడు రాక్షసుడు అవుతాడు, పశువు అవుతాడు. ఇష్టానుసారం బ్రతికేవాడు పశువు, ధర్మానుసారం బ్రతికేవాడు మానవుడు. తెలుసుకోండి ఇక్కడ. నా ఇష్టం అండి, నాకు తోచిన భావం. నీకు తోచిన భావం నువ్వు రాయడానికి అర్హత లేదు. ఏది తోస్తే అది కవిత్వమే. దానికి ఒక ధర్మబద్ధత ఉండాలి, ఒక సంస్కారం ఉండాలి. అదే సంస్కరింపబడిన భావం కావాలి, సంస్కరింపబడిన చూపు కావాలి. ఎందుకంటే మనుషుడు పుట్టుకతో సంస్కరింపబడ్డు, కొన్ని క్రియల చేత సంస్కరింపబడతాడు, సాధనల చేత సంస్కరింపబడతాడు, గురు శిక్షణ చేత సంస్కరింపబడతాడు. అటువంటి సంస్కారములు లేని వాళ్ళు ఉపాసనకు అర్హులు కారు. అందుకే ఆ సంస్కారాల్లో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. శాక్తే శాస్త్రం చెప్తోంది ఇటువంటి సంస్కారములు. కనుక హిమగిరిసుతే అనే సంబోధన ఎంత విశేషంగా చేశారు. కామపి కృపాం అంటే అమ్మవారి కృప మనం పొంది ఆనందించడమే తప్ప ఆ కృపని నిర్వచించలేము. అనిర్వచనీయమైన కృప అని చెప్పడం దానిలో ఉన్నటువంటి విశేషం. ఈ విధంగా ఈ శ్లోకాన్ని మనం కొణత్కాంచీదామ ద్వారా అమ్మవారి స్వరూపాన్ని చూశారు కదా. ఈ స్వరూపం ఎక్కడుంది? ఇంతవరకు రూపం చూశారు. పురస్తాదాస్తామనః అన్నారు, ముందుందిట అమ్మవారు. ఆ ముందున్న అమ్మవారి లోకం కూడా చూద్దాం ఒక్కసారి. రూపాన్ని స్ఫురింపు చేసి లోకాన్ని చూపించిన ఒక అద్భుతమైన అంశం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం చిదానందలహరీం. టైటిల్ సాంగ్స్ అని కొన్ని వింటారు మీరు. అలాగే సౌందర్య లహరి అని ఉంది కదా. ఆ లహరితో వచ్చే శ్లోకాలు 3 ఉన్నాయి మొత్తం సౌందర్య లహరిలో. ఇప్పుడు వచ్చింది ముందు చిదానందలహరీం అనే మాట వచ్చింది. మరికొన్ని శ్లోకాలు దాటాక పరమాహ్లాద లహరీం అనే శ్లోకం వస్తుంది. ఇంకొన్ని శ్లోకాలు దాటితే తవవదన సౌందర్య లహరీం అని సౌందర్య లహరి వస్తుంది. ఈ లహరి 3 లహరులు తెచ్చుకోవాలి. ఒకటి చిదానంద లహరి, రెండవది పరమాహ్లాద లహరి, మూడవది సౌందర్య లహరి. ఆ 3 లహరులు కలిసిన లహరే సౌందర్య లహరి. మొదటి చెప్పింది ఆనందం, రెండవది ఆనందమే. ఆహ్లాదం అన్న ఆనందమే. అయితే మామూలు ఆనందం కాదయ్యా అది అన్నారు. ఇక్కడ ఆనందం అంటే ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెడితే అదొక ఆనందం, ఆ భోజనంలో మనం రుచ్యములైనవి తింటే అదొక ఆనందం. కానీ ఇక్కడ చెప్తున్న ఆనందం ఇంద్రియ జనితమైన ఆనందం కాదు. ఇంద్రియ జనిత ఆనందాలకి కొన్ని రకాల దోషాలు ఉంటాయట. అవి ఏమిటంటే అవి జడములు, రెండవది తాత్కాలికములు, మూడవది మాలిన్యములు. 3 రకాలు ఇంద్రియ జనిత ఆనందాలకు ఉండే వికారాలు 3. అవి నిజానికి ఇంద్రియాల వల్ల పొందుతున్నాం, కానీ ఆ ఇంద్రియం కొంతసేపు అయ్యేటప్పటికి అదే ఆనందం మనం అనుభవించలేదు. ఉదాహరణకి వేసవిలో ఏసీ గదిలోకి వెళ్ళగానే ఎంత ఆనందం, ఈ పరమానందం చిదానందం అక్కడ పెట్టండి, ఇదే హాయిగా ఉంది అనిపిస్తుంది ఇక్కడ. కానీ నిజమైన ఆనందమా అంటే తత్కాలంగా ఇంద్రియాలకు ఆనందంగా ఉంది, కానీ కొంతసేపు అయ్యేటప్పటికి ఆ చలికి వణుకు రావడము, జలుబు రావడము జరుగుతుంది. అది జడానందముల యొక్క లక్షణం, అది తత్కాలం. అది మాత్రం రెండవది అవి మాలిన్యములతో కూడినవే, శుద్ధములు కావు. కనుక ఇప్పుడు ఆనందం శుద్ధం కావాలి అంటే ముందు జడానందం కాదు, చిదానందం కావాలి. ఇంద్రియాలు జడములు, మనస్సు దానితో కలిపి ఆనందం పొందుతున్నానని భావిస్తుందంతే. కానీ సహజమైన ఆనందం చిత్ చైతన్యము, కనుక దానికి చిదానందం అన్నారు. ఆనందాన్ని మించి మరొక ఆనందం లేదు కనుక దాన్ని పరమానందం అన్నారు. పరమానందాన్ని పరమాహ్లాదం అన్నారు, శుద్ధమైన ఆనందం. ఇప్పుడు కనబడినటువంటి తల్లి ఈశ్వరుని యొక్క అహంతారూపమైన స్పందన శక్తి, సంకల్ప శక్తి. ఆ శక్తి అసలు స్వరూపం చిదానంద లహరి. అది పరిశీలించండి. చిదానంద లహరి అనే మాట మీకు అర్థం తెలిస్తే అందు రూపవర్ణన లేదు, గమనించండి. చిత్ ఆనంద లహరి. లహరి అంటే ప్రవాహం, ప్రవాహం అంటే కంటిన్యూటీ, ఎడతెగనిది అని అర్థం. లహరి అంటే అర్థం ఎడతెగని ప్రవాహం. ఆ ఎడతెగని విధంగా నిరంతరాయమానంగా ఉన్న ఆనందము. అంతేగాని ఇవాళ ఉండి రేపు పోయేది కాదు, నిరంతరం. అందుకే అది చిదానంద లహరి. రెండవది శాశ్వతమైనది, నిరంతరమైనది. మూడవది శుద్ధమైనది. అది ఇంద్రియజనిత ఆనందములకు జడములు, అశాశ్వతములు, మాలిన్యములు. ఈ ఆనందం ఎటువంటిది? చైతన్యవంతమైనది, శాశ్వతమైనది, పరిపూర్ణమైనది. అది వర్ణిస్తున్నారు. పైగా శుద్ధమైనది, అటువంటి ఆనందం. అందుకే చిదానంద లహరి.